గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక 4 వార్నింగ్స్ అయ్యాయి. అదే వార్నింగ్స్ ఎన్నైనా వార్నింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే గేమ్లో నుంచి తీసేయడం అంటే ఆయన్ని మనం ఇంకా టాస్క్లోనే ఇంకా ఆ కెప్టెన్సీ నుంచే ఆయన పీకేస్తున్నట్టు. అంటే ఆ సిచ్యువేషన్లో నువ్వుంటే కాదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అక్కడ ఏమైందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలనేది నా ప్లాన్ కాకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమనన్న కొడతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్లోరా గారు సంజన గారు వెళ్ళారు, వాళ్ళకి దెబ్బలు తగిలాయి, వాళ్ళు సైలెంట్గా వచ్చి నిల్చున్నారు. వాళ్ళు మేము వెళ్ళము అని అన్నారు. సుమనన్న కొడుతున్నారు, మేము వెళ్ళమంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే లేదు మేము సుమనన్న అవుట్ చేయాలనుకుంటున్నాము, మీరు వెళ్ళండి ఫస్ట్ అని నేను చెప్పి నేను మూవ్ చేసి మీరు వెళ్ళండి అని పంపించారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లోరా గారికి ఇలా చేయదగిలింది. సంజన గారు ఇంకా రేజ్ అయిపోయారు, కొడుతున్నారు ప్రియా ఏం చేస్తున్నావు అది ఇదని. కరెక్ట్ ముందు రౌండ్ లో రాము సంజన గారి డ్రెస్ ఇలా పట్టేసుకున్నారు. రాముకు కూడా ఫస్ట్ వార్నింగ్. రాము క్లియర్ గా చెప్పారు, రాము డ్రెస్సులు పట్టుకోకు, లేడీస్ కదా, డిఫెండ్ చేసుకో, కొట్టకు, డిఫెండ్ చేసుకో అన్నట్టు చెప్పాను. అలానే వార్నింగ్స్ సుమనన్నకి 3-4 వార్నింగ్స్ పడ్డాయి. నాకు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏమైందంటే సంజన గారు ఇలా కావాలని సుమనన్న దగ్గరికి వెళ్తున్నారు, సుమనన్న కొడుతున్నారు, సంజన గారు నాకు చూపిస్తారు. జరిగింది అది. కరెక్ట్ థర్డ్ టైంకి ఏమైందంటే ఇలా అన్నారు, సంజన గారు హ్యాండ్ మూమెంట్ ఇలా వెళ్ళింది, ఫోర్స్ఫుల్గా వెళ్ళింది. చేయి తగులితేనే అంత ఫోర్స్ మూమెంట్ వెళ్తుంది కదా అనేది నా పాయింట్ ఉండే. ఎందుకంటే సంజన గారి చేయికి సుమనన్న చేయికి మధ్యలో స్వెట్ షర్ట్ ఉంది, చేయి కనిపించదు, స్వెట్ షర్టే కనిపించింది. సో నేను ఆ ఫోర్స్ మూమెంట్ చూసేసి అన్న మీరు కొట్టారన్నా అని అన్నాను. కానీ నా ఆక్చర్ వీడియో చూపించిన తర్వాత సారీ చెప్పేశాను. అది స్వెట్ షర్ట్ మీదే. అది పర్స్పెక్టివ్ యాంగిల్ నుంచి కనిపించలేదు, హ్యాండ్ మూమెంట్ చూసేసి అన్న సారీ అన్న అని చెప్పాను. నార్మల్గా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే ఎవరైనా బాధపడి అయ్యో నేను ఎందుకు ఎలిమినేట్ అయిపోయా అని రీజన్స్ అడగాలి. బయటకు వచ్చి నో అక్కడ నన్ను పీలేదా నేను తింగరి అని అనిపించింది. కెమెరాస్ కూడా లేవు, నేను ఎంత తింగరి అక్కడన్నా అనిపించాలి మీకు. అవును, అంటే ఇష్టమా లైక్ ఇన్స్టాలో అలా ఏం లేదు. అక్కడ ఎవ్వరు నాతో ఏం మాట్లాడట్లేదు. ఇలా ఉన్నా ఎందుకు ఎలిమినేట్ అయ్యానో నాకు అర్థమవుతుంది, నెగిటివ్ అవుతున్నా ఎలిమినేట్ అయ్యా ఒక ఐడియా వచ్చేసింది కదా నాకు ముందు వీకే. ఓకే, అండ్ మోర్ ఓవర్ నాకంటే వీక్ ప్లేయర్స్ లేరు నామినేషన్స్లో. కొంచెం కాస్త కూస్త ఆడిన వాళ్ళు ఉన్నారు. నా నెగిటివిటీ నాకు అర్థమవుతుంది. ఉన్న నామినేషన్స్లో వాళ్ళు నేనే నెగిటివ్. నేను లోపలికి వచ్చాను లెక్కలు వేసుకుంటున్నా ఎంత ఏంటది అని చెప్పి. కెమెరాస్ లేవు, అసలు ఇది చాలా తప్పు, అడగకూడదు. అడగాలి అంటే ఏంటి అంత ఇష్టం? అలా ఏం లేదు, అదొక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఇప్పుడు నాకు మళ్ళీ. లేదు యాక్టింగ్ అంటే ఇష్టమా ఇండస్ట్రీ? అవును. మరి ఎందుకు డాక్టర్ అయ్యా? లేదు, నాకు ఫస్ట్ చాలా ఉండే యాక్టర్ అవ్వాలి అది అని చెప్పి. నేను ఒక 3 ఆడిషన్స్ ఇచ్చాను. 3 ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను. ఒకటి వెబ్ సిరీస్, తరుణ్ భాస్కర్ గారిది వెబ్ సిరీస్, నేమ్ గుర్తు రావట్లేదు. సెలెక్ట్ అయ్యా, లాస్ట్ మినిట్లో రీప్లేస్ చేశారు. తర్వాత డియర్ కామ్రేడ్ భరత్ కమ్మ సార్తో వెళ్ళి ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అయిపోయా. సిస్టర్ క్యారెక్టర్ అన్నారు, కానీ నాకు ఎవరి సిస్టర్ అనేది చెప్పలేదు. కొంచెం ప్రామినెంట్ రోల్ ఒక 5 to 10 minutes కనిపిస్తావు మూవీలో అన్నారు. మా ఫ్యామిలీ చాలా ఆర్థడాక్స్, మాకు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు. అడుక్కున్నా, ఏడ్చా, గొడవ చేసా, ప్లీజ్ అని. మా నాన్న ఒప్పుకోలేదు, నో అని అన్నారు. నేను ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ చేస్తాను అడిగా, నో అన్నారు. నేను నా ఇంట్రెస్ట్కి నేను డబ్ స్మాష్లు టిక్టాక్లు చేసుకొని ప్రైవేట్ లేదు టిక్ టాక్ పబ్లిక్ ఉండే, డబ్ స్మాష్ నా ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ ఉంటుండే. నేను చేసేదాన్ని ఒక టైం పాస్కి అప్లోడ్ చేసుకునేదాన్ని. ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్సర్ లా ఫీల్ అయ్యేదాన్ని నేను, ప్రైవేట్ అకౌంట్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా బాగుండేదాన్ని. ఇష్టం. ఇప్పుడు ఛాన్స్ వస్తే చేస్తావు అన్ని. అంటే ఇప్పుడు అసలు దీనికి కూడా పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకుండే బిగ్ బాస్ మీద ప్రేమతో వచ్చారు. పంపియరేమో, కానీ కొంచెం పెద్ద పిల్లని అయ్యా కదా, అడుగుతా డాడీ వెళ్తా అది ఇది అని చెప్పి అడుగుతా, చేస్తా, ట్రై అయితే చేస్తా. నీ ప్రొఫెషన్ తీస్తే తప్పేంటి లోపల? లేదు, సీ ద థింగ్ ఇస్ దట్ అప్పుడు ఆల్రెడీ సోల్జర్ అది ఇది అని చెప్పి మాట్లాడారు నామినేషన్లో. బిగ్ బాస్ చెప్పారు ప్రొఫెషన్స్ గురించి మాట్లాడకండి. అది నామినేషన్ సిచ్యువేషన్. అవును, నామినేషన్లో పాయింట్స్ మాట్లాడితే మాట్లాడకండి అని అన్నారు బిగ్ బాస్.
అండ్ మోర్ ఓవర్ అది చాలా సోల్జర్ వేరు, అది చాలా సిల్లీ థింగ్. నేనేదో ఇలా తీసుకొని ఇలా తిన్నా ఒక పీస్, దానికి నా ప్రొఫెషన్ ఎందుకు? ఏ మనిషి అయినా అలానే తింటారు. ఇప్పుడు డాక్టర్స్ హైజీనిక్ ఉండాలి, మిగతా వాళ్ళు అన్హైజీనిక్ ఉండాలి అనేది పాయింట్ కాదు కదా. నా తుంటరి స్టేస్టల్లో అదొకటి. నేను అది కూడా ఇలా తినేస్తే ఓకే ఈ పిల్ల అన్హైజీనిక్ అనొచ్చు. నేను ఒక పీస్ పట్టుకొని అదే తిన్నాను, అది ఒకసారి తిన్నాను, అది మనీష్ చూసాడు, నా అదృష్టం మనీష్ చూసాడు ఒకటే తినింది అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ అక్కడ హీటెడ్ అయిపోయింది సిచ్యువేషన్, చాలా హీటెడ్ అయిపోయింది. మేము అందరం కలిసి తింటుంటాము, ఎందుకు మేము ఫస్ట్ డేని ఎందుకు మేము అందరం కలిసి తింటున్నాము, ఒకటే ప్లేట్లో తింటుంటాము. అలా థ్రోట్ ఇన్ఫెక్షన్ నా వల్ల వచ్చేది అంటే అప్పటికే అందరికి రావాలి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు, కోల్డ్ కాఫ్ స్ప్రెడ్ అవుద్ది. అది ఒకవేళ స్ప్రెడ్ అయ్యే పాయింట్ అయ్యింటే తినేది ఓనర్స్, మేము అందరం అందరు తట్టల్లో తింటుంటాము. అలాంటిది సిల్లీ పాయింట్ అనిపించింది ఇంత తినడం. మరి అదే నాగార్జున సార్ నీకు మతిమరపు ఉంది, వెళ్ళి టాబ్లెట్ వేసుకోమ్మా డాక్టర్ కదా అని చెప్పాను. ఆ రోజు ఎందుకు ప్రొఫెషన్ ఎత్తద్దు అంటే ప్రొఫెషన్ కోసం ఎత్తకూడదు అని అనుకుంటే నాగార్జున సార్ ఎందుకు చూస్తారు? అలా కాదు, నాకు నిజంగానే నాకు ప్రొఫెషన్ అని కాదు, నాకు నిజంగానే మతిమరపు ఉంది. నేను మర్చిపోతున్నా. నా పేరేంటి? మీ పేరు నాకు నిజంగా మతిమరపు ఉంది. ఓకే, నేను మర్చిపోతుంటా. ఇప్పుడు దీనికి ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి? హైజీన్. మరి అది ఎందుకు గుర్తుంది? ఇప్పుడే కదా అడిగారు. అచ్చా, నేను ఈ రోజు అడిగి రేపు ఫోన్ చేసి అడిగితే ఏంటి అన్నట్టు ఆలోచిస్తా. ఓకే, ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటామా వెంటనే?